హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరమ్మ. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం గురించి ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను కదా, పార్ట్ 1 పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ డే ఏం క్లీన్ చేశాను అనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఆ రోజు అయితే ఫుల్ మబ్బుగా ఉందండి, వర్షం పడేలా ఉంది. ముందు రోజు రూమ్ అయితే క్లీన్ చేశాను కదా, అందులో బెడ్షీట్స్ కర్టెన్స్ బట్టలన్నీ అయితే నానబెట్టేసాను. వర్షం వచ్చేసేలా ఉంది, ఎలాగనే టెన్షన్ పడ్డానండి. బట్టలన్నీ అయితే ముందు ఉతికేసి ఆరబెట్టాలి. ఆ మట్టి ఏంటంటే మేడపైన నిన్న సామాన్లు తోమాను కదండి, కింద కడగడానికి ఖాళీ అయితే లేదు. ఈరోజు అయితే కడగాలి బట్టలు ఉతికేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత హాల్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి. చూసారా ఎంత మెస్సీగా ఉందో హాల్ అయితే. ఇదంతా క్లీన్ చేసి కబోర్డ్ లో ఉన్న గాజు సామాన్ అంతా తోమేసి ఆరబెట్టాలండి. అండ్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో ఏంటనేది వ్లాగ్ లో అయితే చూడండి. చూసారా ఆ రూమ్ క్లీన్ చేయడం వల్ల ఈ హాల్ అనేది ఎంత మెస్సీగా అయిపోయిందో. ఈ హాల్ అనేది క్లీన్ చేయాలండి. ముందైతే ఈ మంచం బయట వేసేసి బిగించేసి దులిపేసి లోపల అయితే వేసేసాము. నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ హాల్ అయితే దులిపేసి అందులో ఉన్న సామాన్ అంతా తోమేసి హాల్ అయితే క్లీన్ చేయాలండి. ఫస్ట్ అయితే బట్టలు వాష్ చేసేస్తాను. బట్టలు వాషింగ్ చేసేసి ఆరబెట్టేసానండి. కొంచెం లైట్గా ఎండ అయితే వస్తుంది. బట్టలు వాషింగ్ ఈ కర్టెన్స్ కూడా ఇప్పేసి వాష్ చేసేసాను, మళ్ళీ కట్టేద్దామని. ఆ బట్టలన్నీ వాష్ చేసి కర్టెన్స్ వాషింగ్ అయ్యేసరికి టైం చూసారా 12 అయింది. ఆ రోజు కుకింగ్ అయితే మా అమ్మమ్మ గారికి అప్పచెప్పేసానండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం దులిపేసి ఇలాగా క్లీన్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఆ రోజు చాలా మబ్బు అయితే వేసేసిందండి, వర్షం పడుతుందామని చాలా టెన్షన్ పడ్డాను. బోల్డ్ క్లాత్స్ అయితే నానబెట్టేసాను, వాషింగ్ వేయాలి అని చాలా టెన్షన్ పడ్డాను. మధ్యాహ్నం చేసి లైట్గా ఎండ అయితే స్టార్ట్ అయిందండి లక్కీగా. బట్టలు వాషింగ్ వేసేసిన తర్వాత చేతితోనే ఉతకాలండి, మాకు వాషింగ్ మిషన్ అయితే లేదు, హ్యాండ్తోనే ఉతుకుతాము. ఉతికేసి అయితే ఆరబెట్టేసాను, మేడ పైన ఆరబెట్టేసాను. తర్వాత మంచం బిగించేసి మా రూమ్ లో అయితే వేసేసామండి. నెక్స్ట్ అయితే ఈ దులిపేసిన తర్వాత ఎండ వచ్చిందని మధ్యలో ఆపేసి కబోర్డ్లో గాజు సామాన్లు ఉన్నాయి కదండి, అవన్నీ అయితే తీసి తోమేసి మేడపైన ఎండలో అయితే ఆరబెట్టేసానండి. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసి అవి కూడా మేడపైన ఎండలో అయితే ఆరబెట్టేసాను. ఈ పండుగలు వ్రతాలు ఏంటో కాదు కానండి, మనం పనులు చేసుకోవడానికి చాలా నీరసం వచ్చేస్తుంది. ఒకళ్ళనే చేసుకోవడం వల్ల చాలా నీరసం అయితే వచ్చేస్తుందండి. దుమ్ము చూసారా రోడ్ సైడ్ ఇల్లు మూలాన్ని ఎంత పట్టిస్తుందో. అండ్ మా దులపడం మధ్యలో ఆపేసి ఎండ వచ్చింది కదా, ఈ సామాన్లు తోమేసి ఆరబెట్టేద్దామని ఇవైతే ఖాళీ చేస్తున్నానండి కబోర్డ్లోవి. అవి ఫోటో నా చిన్నప్పుడు ఫోటో అండి, ఎంత బాగుందో కదా అని మీకు చూపిస్తున్నాను క్యూట్ గా. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చి మా చిన్న తమ్ముడు అండి, ఇది మా పెద్ద తమ్ముడు, వాళ్ళు కూడా ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ సామాన్ అయితే తీసి తోమేసి సర్ఫ్ వేసి తోమేసి మేడ పైన తుడిచేసి అయితే ఆరబెట్టేసానండి, పేగా ఆరిపోతాయని. ఎండ లైట్ గా వచ్చింది కదా. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి ఆరబెట్టేసానండి తుడిచి. ఇది అయితే తాజ్ మహల్ అండి, మా అన్నయ్య ఆగ్రా వెళ్ళారు, మా అన్నయ్య వదిన వాళ్ళని అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారండి. మా పెద్దమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడి నుంచి మా అందరికి తాజ్ మహల్స్ అయితే తీసుకొచ్చారు. అది చిన్న గిఫ్ట్ మీకు చూపించాను. అండ్ పనులు కాదు కానండి, ఆ సామాన్లు తీయడం సర్దడం తోవడం ఇదే పెద్ద పని. ఇవన్నీ తీసేసి తోమేసి ఆరబెట్టేస్తున్నానండి మేడ పైన. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి నేను పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్స్ లో అయితే షేర్ చేస్తాను. అండ్ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ బయటనైతే వేసేసాను. మొత్తం ఇవన్నీ అయితే తోమేసి మేడపైకి అయితే పట్టుకెళ్ళి ఆరేసేస్తాయండి. గాజు సామాన్లు కదా, చాలా సెన్సిటివ్ గా తోమాలి. ఎక్కడ చిన్న జారినా మొత్తం పగిలిపోతాయండి, చాలా స్లోగా జాగ్రత్తగా అయితే తోమాలి. అండ్ ఆ రోజు కుకింగ్ అయితే గుడ్లు పులుసు అయితే పెట్టేసుకున్నామండి. అండ్ ఇవన్నీ తోమిన తర్వాత అసలైంది పూజ చేసుకుని దేవుడికి అది మాకు ఇంకో రూమ్ లో ఉంటుంది, ఆ రూమ్ అంతా క్లీన్ చేయాలి.
మాకు దేవుడి గది పెట్టుకున్నాక సెపరేట్ గా రూమ్ అయితే లేదండి. ఇంకో బెడ్రూమ్ లోనే దేవుడి గది అయితే వచ్చింది. ఆ రూమ్ లో మా అమ్మమ్మ గారు మాత్రమే పడుకుంటారు, మేము ఎవరం వెళ్ళము. స్నానం చేస్తేనే గానీ ఆ రూమ్ లోకి అయితే వెళ్ళమండి, దేవుడి గది ఉందని చెప్పి. ఆ రూమ్ లో అయితే చాలా సామాన్ అయితే ఉంటుందండి. అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్స్ లో అయితే షేర్ చేస్తాను. ఆ సామాన్ అంతా తీసి మేము వ్రతాలకి అయితే మొత్తం రూమ్ అంతా వాటర్ సున్నం వేసుకోవడం కానీ లేకపోతే వాటర్ తో కడిగేయడం కానీ చేస్తామండి. ఫస్ట్ లో అయితే సున్నం అయితే వేసేవాళ్ళము. ఇప్పుడు మనకి పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర స్పేర్స్ అవి ఉంటాయి కదండి, ఆ స్పేర్లతో నీళ్ళతో అయితే కడిగేస్తాము గోడలు అవిని. ఇక్కడ సామాన్ అయితే తోమేసి ఇలాగా అది బాక్స్ ఉంది కదా అందులో అయితే పెట్టి పైకి పట్టుకెళ్ళాను, జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి కదా. అందులో పెట్టి మేడమే పట్టుకెళ్ళి అయితే ఆరేస్తానండి. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చాలా రోజులు అయితే అయిందండి, మధ్యన అవ్వలేదు అసలు క్లీన్ చేయడానికి. మొత్తం అవన్నీ అందులో ఉన్న థింగ్స్ అన్ని తీసి బయటని పెట్టేశాను. ముందు అవన్నీ ఆ ర్యాక్స్ అవి కూడా ఉంటాయి కదా అవన్నీ రిమూవ్ చేసి మొత్తం అన్ని తోమేసి ఎండలో అయితే ఆరబెట్టేశానండి. ఏదన్నా పని చేసిన తర్వాత ఆ పని చూసుకుంటే ఆ చేసిన టెన్షన్ అయితే నీరసం అయితే అంత పోతుంది కదా. ఇవైతే పలుకులు ఉండలేండి, అవి చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాము. వేరుశనగ పరుగులు ఉంటాయి కదా అవి ఉండలు బెల్లం వేసి చేస్తారు కదా, ఉండలు అయితే చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నామండి. ఇవన్నీ అయితే తీసేసాను, తోమేసి ఆరబెట్టేయాలి ఇవి కూడానే. అండ్ ఏదైనా పని చేసేటప్పుడు నీరసం వస్తుందని చేసిన తర్వాత శుభ్రంగా ఉంటే క్లీన్ గా ఉంటే అది అందంగా ఉండి చూసి చాలా సంతోషం వేస్తుంది కదండి. అండ్ ఇవి కూడా నీట్ గా సర్ఫ్ వేసి అయితే తోమేసుకున్నాను. ఇవి కూడా డెలికేట్ గా ఉంటాయి కదండి, గాజు సామాన్లు చాలా జాగ్రత్తగా అయితే తోమాలి, ఏది కూడా పొడవకుండాని. అండ్ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి పనులు ఎలా చేసుకున్నారు, మీరు పూజ ఎలా చేసుకుంటారు ఏంటని నాకు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటారో లేదో అని కూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటామండి. పండగ చేసుకున్నంత పనే ఉంటుంది, కాకపోతే సంక్రాంతి టైంకి అయితే మనం సున్నం వేసుకుంటాం. ఇలా వ్రతాలకి పూజలకి అయితే సున్నం వేసుకోకుండా ఇలా డీప్ క్లీన్ అయితే చేసుకుంటామండి. కానీ పూజ చేసి రూమ్కి మాత్రం సున్నమైనా వేసుకోవాలి, వాటర్తో అయినా కడగాలండి. అవి కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. పూజ చేసుకునే రూము మనం దేవుడికి వ్రతం అప్పుడు నైవేద్యాలు వండుతాం కదండి, వంటగది కూడా మేము సున్నం వేసుకుంటామండి. సున్నం అన్నా వేసుకుంటాం, లేకపోతే స్పేర్తో వాటర్ ఇచ్చి కడిగేస్తాము. అవి కూడా మీకు షేర్ చేస్తాను ముందు బ్లాగ్స్ లో. ఇవైతే నీట్ గా క్లీన్ చేసి మేడ పైన అయితే ఆరబెట్టేసానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆ వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ వీడియో ఎలా ఉన్నదని కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నా పని అయ్యేసరికి అయితే 9 అయిందండి నైట్. నేను టిఫిన్ చేసి పడుకునేసరికి అయితే 10 అయింది. అలా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కూర్చోకుండా చేస్తే ఆ టైం అయిందండి. ఒకటే నేను ఏదన్నా ఒక రూమ్ పెట్టుకున్నానంటే ఆ రోజు అదంతా క్లీన్ అయిపోవాలండి. పట్టుకున్నానంటే వదలనని తిడతారు మా ఇంట్లో వాళ్ళు. ఒక రోజు ఆ రూమ్ పెట్టుకున్నాను కదా బెడ్రూమ్, అదంతా దులిపేయడం, సామాన్లు తోమేయడం, మళ్ళీ సర్దేయడం, అదంతా ఒక రోజు పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ డే హాల్ క్లీనింగ్ పెట్టుకున్నాను కదండి, అది కూడా దులిపేయటం, అందులో సామాన్లు తోమేయటం, ఫ్రిడ్జ్ అది క్లీనింగ్ చేసేసి మళ్ళీ ఆ సామాన్లు సర్దేయడం, అదంతా ఒక రోజు పెట్టుకుంటానండి. అందుకే నీరసం వచ్చేస్తుంది నాకు. మా ఇంట్లో వాళ్ళు తిడతారు, తక్కువ చేసుకోవచ్చు కదా పనులు అంటారండి. నాకేంటో నీట్ గా లేకపోతే అస్సలు నచ్చదు, చాలా చిరాకు వచ్చేస్తుంది. అందుకే ఆ రోజు స్టార్ట్ చేశానంటే ఆ రోజు ఆ పని అయితే అయిపోవాలి. మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసాను. ఇవి మేడ పైన పట్టుకెళ్ళి ఆరేసేస్తానండి. ఇవి కూడా మనం వేస్తాం కదా, అవి కూడా క్లీన్ చేస్తాను. మేడ పైన ఇలాగా ఆరేసేసాను తుడిచి. చూసారు ఎండ అయితే వచ్చింది. కర్టెన్స్ ఇవన్నీ కూడా ఉతికేసానండి. మార్నింగ్ నానబెట్టానని చెప్పాను కదా బట్టలు, అవన్నీ అయితే ఉతికి ఆరేసేసాను. ఎండ అయితే వచ్చింది లక్కీగా. ఆ రోజు మబ్బు వేసేసింది, వర్షం వచ్చేస్తుందేమో, ఇవన్నీ ఏం చేయాలని చాలా టెన్షన్ పడ్డాను. నేను ఎప్పుడు ఏ పనులు స్టార్ట్ చేసినా ఏం ఇబ్బందులు అయితే ఉండవండి, చాలా యాక్టివ్ గా అయితే అవుతాయి పనులు అనేవి.
అందుకే మా అమ్మమ్మ గారు నువ్వే మొదలుపెట్టి పనులు అంటారండి. ఏ పనులైనా ఇంటి పనులు స్టార్ట్ చేయడంలో యాక్టివ్గా అవుతాయి, ఎక్కడ గ్యాప్ రాకుండా ఆగిపోకుండా అవుతాయి అంటారు. అండ్ ఇక్కడ సామాన్లు అయితే ఆరబెట్టుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. వాటర్ క్లాత్ వాటర్లో ముంచి శుభ్రంగా ముందైతే ఫ్రిడ్జ్ అయితే కట్టేసుకోండి, మర్చిపోకండి. ఏమైనా కరెంట్ పాస్ అవుతుంది కదా, కట్టేసి ప్లగ్ తీసేసి అప్పుడు నీట్గా క్లీన్ చేసి కొంతసేపు డోర్ ఓపెన్ చేసి అయితే వదిలేండి, ఆరిపోతుంది. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత సామాన్లు కూడా ఆరిపోయాయండి ఈ లోపల ఎండకి. అవి కూడా తీసుకొచ్చి సర్దేశాను కబోర్డ్స్లో, ఫ్రిడ్జ్లో కూడా మొత్తం అంతా. అండ్ తర్వాత హాల్ అయితే చాలా మెస్సీగా ఉంది. అదంతా క్లీన్ చేసే వరకు నాకైతే టెన్షన్ వచ్చేసిందండి. అవుతుందా అవదా, ఇలా ఉంటే చిరాకు వచ్చేస్తుంది మార్నింగ్ వర్క్ వదిలేస్తే అని. చూసారా, ఇవన్నీ తీసుకొచ్చేసాను మేడపై నుంచి. ఇవి కూడా ఫొటోస్ అవి తడగొట్టించి తుడిచేసానండి. సగం సర్దడం అవుతుంది, ఇంకా ఇలా ఉంది హాల్ అంతాని. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఈ కబోర్డ్లో సామాన్లు అవి కూడా సర్దేద్దాము. ఫ్రిడ్జ్ అయితే పెట్టేస్తున్నానండి, ర్యాక్స్ అవిని. అప్పటికే లైటింగ్ అయితే డల్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది కదా. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ అయితే సర్దేసి తర్వాత కబోర్డ్స్లో సామాన్లు కూడా సర్దేశానండి. అండ్ మీరు కూడా ఇలాగే పట్టుకున్నారంటే ఆ పని అవి వరకు వదలరా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అందరూ కూడా తిడతారు, తక్కువ చేసుకోవచ్చు కదా పనులని. నేను ఏదన్నా ఈరోజు ఒక రూమ్ పెట్టుకున్నానంటే ఆ రూమ్ ఈరోజు అయిపోవాలి, లేకపోతే అది నీట్గా లేకపోతే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, అందరి మీద అరిచేస్తాను. అందుకని ఆ రోజు ఆ పని అయితే ఎంత రాత్రి అయినా సరే చేసేసుకుంటానండి. ఆ నీట్గా ఉంటేనే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది నాకు, లేకపోతే నిద్ర కూడా పట్టదు. అది ఆ సామాన్లు అలా ఉండిపోయి ఆ పని అలా ఉండిపోయింది అని టెన్షన్ వచ్చేస్తుంది, నిద్ర పట్టదు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ అంతా సర్దేసుకున్నాను, అందులో సామాన్లు అవి కూడా పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయకముందు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. క్లీన్ చేసిన తర్వాత చూసుకుంటే ఆనందమే వేరు కదా, ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. చూసారా ఫ్రిడ్జ్ అనేది ఎంత అందంగా తయారైందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్లో సామాన్లు అవి కూడా సర్దేస్తున్నానండి. ఈ గాజు సామాన్లు కదా, ఎక్కడైనా కింద పెడితే పగిలిపోతాయి, నీట్గా సర్దేసుకుంటేనే బెటర్ కదా అని అవి కూడా వెంటనే అయితే సర్దేస్తున్నాను. అండ్ ఈ సామాన్లు సర్దిన తర్వాత కింద హాల్ అంతా మెస్సీగా ఉంది కదా, చెత్త అంతని, అందులో పనికొచ్చేవి తీసి పనికిరాని అన్నీ పాడేద్దామని చూస్తున్నానండి. ముందైతే ఈ సామాన్లు అయితే సర్దేశాను. సర్దిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. సర్దిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. పక్కన గ్రైండర్ పెట్టుకున్నాను. అండ్ ఈ సర్దిన తర్వాత కిందన హాల్ అంతా క్లీన్ చేసేసరికి నాకు నైట్ 9 అయితే అయింది. ఇప్పుడు చూసారు 6 అయింది అవన్నీ సర్దేసరికి. ఇంకా ఇవన్నీ అయితే ఇందులో పనికొచ్చి ఉన్నాయేమో చూసి మిగిలినవి అయితే పారేయాలండి. చూసారా, ఇంకా నైట్ ఈసరికి ఇలా క్లీన్ చేశాను. కర్టెన్స్ అయితే ఇంకా వేయలేదండి, ఆ రోజు 9 అయిపోయింది. కర్టెన్స్ నాకైతే ఇంకా నీరసం వచ్చేసింది, మార్నింగ్ వేద్దాంలే అని వేయలేదు. ఆ బెడ్ మీద సామాన్లు కూడా అందాక ఆ బాక్సెస్ తెచ్చే వరకు పైన స్లాబ్ షేడ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకొన్ని కబోర్డ్ చదివిన తర్వాత ఇలా ఉంది. నైట్ టైం కదా, కొంచెం క్లారిటీ లేదు. అందాక బాక్సెస్ తెచ్చే వరకు పైన అయితే ఇలా పెట్టేశాను, ఆ బెడ్ మీద ఉంటే బాగోదు కదా అని. నైట్ కర్టెన్స్ అయితే వేయలేదండి, ఇంకా నీరసం వచ్చేసింది, మార్నింగ్ వేద్దాంలే అని చెప్పి. అండ్ నిన్న మొత్తం దులిపాను కదా, దోగర అది ఉంటుంది కదా అని మార్నింగ్ లేచి కడిగేసానండి. బెడ్ రూము హాలు మొత్తం బయట అంతా కూడా కడిగేసాను నీట్గా. ఆ రోజు ఫ్రైడే కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసానండి. కడిగితే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా, రూమ్ హౌస్ అనేది క్లీన్గా ఉంటుంది కదా అని ఇలా కడిగేసానండి. ఇప్పుడైతే కర్టెన్స్ అయితే వేసేయాలి, మా హస్బెండ్ వచ్చాక వేస్తారు. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కబోర్డ్ సర్దిన తర్వాత అయితే ఇలా ఉంది. నైట్ మీకు క్లియర్గా కనిపించలేదు కదా, దీనికి కూడా కర్టెన్ అయితే వేసేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నెక్స్ట్ వ్లాగ్లో ఏం క్లీన్ చేశాను అనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.